హాయ్ అండి. ఈరోజు నేను అనపప్పు వండిన. అనపప్పులా సప్పటి తొక్కేసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుందో, కడుపు నిండారుగా తినాలనిపిస్తుంది. ఒక గిలాసడు అనపప్పు, గిలాసడు సగం నీళ్ళు, కొంచెం నూనె పోసుకోవాలి పొంగు రాకుండా. కుక్కర్లో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ముట్టించుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి. అంటే ఫుల్ మంట పెట్టుకోవద్దు, కొంచెం తక్కువ పెట్టాలి మంట. చూడండి ఎట్లు ఉడికిందో. సన్నం మంట పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఫుల్ మంట పెట్టితే జల్ది ఉడకదు, అంత బిబ్బిరు ఉంటుంది. ఫుల్ పెట్టుకోవద్దు మంట. సరిపోయేంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకున్నాక కూడా మంచిగా కలపాలి. అవి ఉండలు ఉంటుంది కదా కారపొడి, మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక సరిపోయన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కలిపి అది కొంచెంసేపు మసలించుకోవాలి. కారం ఉడకాలి కదా, అది ఒక సైడు ఉడుకుతుంది. ఇంకో పొయ్యి ముట్టించిన నేను, ఇంకో గిన్నె పెట్టిన. కొంచెమే నూనె పోసుకోవాలి. అనపప్పులో కొద్దిగానే పడుతుంది నూనె సన్న మంట పెట్టుకోవాలి. నూనె వేడైనాక కొన్ని ఆవాలు వేసుకోవాలి, కొంచెం అంత జీలకర్ర వేసుకోవాలి. ఎల్లిపాయలు అవి నేను చిన్నగా కట్ చేసిన, దంచలేను అన్నట్టు. ఎల్లిపాయలు వేసిన తర్వాత ఎండుమిర్చి ఒక 3 మిర్చి చించి వేసిన. ఇప్పుడు కొంచెం పచ్చి మెంతాకు అన్నట్టు, అది 2 రిక్కల కళ్యమాకు కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు చిన్నగా పెట్టుకోవాలి మంట, పెట్టుకొని మంచిగా కలపాలి. ఎక్కువ మంట పెడితే జల్దీ మాడిపోతాయి, మంచిగా రాదు అప్పుడు. ఇప్పుడు కొంచెం అంత పసుపు వేసుకోవాలి. మనం ఫస్ట్ పప్పు పోసినప్పుడు కొద్దిగా వేసుకున్నాం కదా పసుపు, ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకోవాలి తాల్పుకు. ఇట్లా చిన్న మంట పెట్టి మంచిగా కలిపినాక చూడండి ఎట్లా అవుతుందో. ఇప్పుడు పప్పులో పోసుకోవాలి. చూడండి వీజిగా పప్పు, ఇది అనపప్పు అంటే వీజిగా.